ఈ ఒకసారి పెద్దపల్లి రాజన్న ఏం రాసుకొచ్చినది ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. నేటి మాట క్యూనిస్ శనార్థి పేపర్లో నేటి మాట ఏమొచ్చిందనేది ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. వాళ్ళను చదువుకోనియండి, కుటుంబ సమస్యలతో పిల్లల చదువులను మధ్యలోనే ఆపేయకండి, విద్య ఒకటే మీరు అందించే ఆస్తిగా భావించండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో వేసే స్తోమత లేకనో సర్కారు బడులలో పంపడానికి ఇష్టం లేకనో పిల్లల మీద నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో బంగారు భవిష్యత్తు ఉన్న భావితరాల జీవితాలను నాశనం చేయకండి. దయాగుణం ఉన్న మహానుభావులారా, పేద విద్యార్థులకు సహాయం చేయండి. పుస్తకాలు నోట్బుక్స్ కొనుక్కోలేని నిరుపేదల పిల్లలకు మీ వంతు సహాయ సహకారాలు అందించండి. బాగా చదువుకొని ఇంట్లో కుటుంబ సమస్యల దృష్ట్యా మధ్యలోనే చదువులు ఆపేసిన ఎందరో విద్యార్థులు వాళ్ళ లక్ష్యాలను చేరుకోలేక నడి ఇంట్లోనే కన్నీళ్లు పెడుతున్నారు. ఎలాంటి ప్రభావవంతులైన విద్యార్థులను కొంత చేయూతనిస్తే వాళ్ళు ఈ దేశ పురోగతిని మార్చేస్తారు అంటూ పెద్దపల్లి రాజన్న. చాలామంది నిరుపేదలు ఉంటారు, అసలు బుక్స్ కొనుక్కోలేని పరిస్థితిలో కూడా నిరుపేదలు ఉంటారు. దయచేసి దయాగుణం ఉన్న వాళ్ళకు ఆర్థిక సాయం ఎంతో కొంత చేయాలి. లేకపోతే వీలైనంత వరకు ఆర్థిక సాయం కాకుండా కానీ వాళ్ళకు కనీసం ఒక బుక్స్ అని అందించే ప్రయత్నం చేయాలి. ఇది పెద్దపల్లి రాజన్న నేటి మాట. చాలా చక్కగా రాసుకొచ్చిండు.